వైసీపీ ఫేస్బుక్ పేజ్ డిలీట్ కావటానికి కారణం ఏంటి? కారకులెవరు? జగన్ అయితే ఒక పెద్ద ట్వీట్ రాశాడు. చంద్రబాబే మా ఫేస్బుక్ పేజీని డిలీట్ చేపించాడు. అంటే టీడీపీ ప్రభుత్వమే మా ఫేస్బుక్ పేజీని డిలీట్ చేపించింది. ఇది భావ ప్రకటన స్వేచ్ఛని హరించటమే. ఇది అన్యాయం, దుర్మార్గం అని చెప్పేసి జగన్ రాశాడు. జగన్ రాసిన దాన్ని సాక్షి మీడియా హైలైట్ చేస్తూ వస్తుంది. అయితే అక్కడ అసలు నిజానికి జరిగింది ఏంది అన్నది ఆరా తీస్తే, వైసీపీ సోషల్ మీడియా పేజ్ ఫేస్బుక్ పేజీని ఎవరో హ్యాకర్లు హ్యాక్ చేశారట. లక్షలాది మంది ఫాలోవర్స్ ఉన్నారు కదా, హ్యాకింగ్ చేసేవాళ్ళు కొన్ని పేజీని టార్గెట్ చేసుకొని కొన్నిసార్లు హ్యాకింగ్ చేస్తూ ఉంటారు. వైసీపీ పేజీని హ్యాకింగ్ చేశారట. హ్యాకింగ్ చేసి దాంట్లో అశ్లీల ఫోటోలు, వీడియోలు పెట్టారట. అది గమనించిన మెటా ఈ పేజీని డిలీట్ చేసింది. ఇది జరిగింది అనేటువంటిది వాస్తవం. దీనికి టీడీపీకి, దీనికి కూటమి ప్రభుత్వానికి, దీనికి చంద్రబాబు నాయుడికి ఏ సంబంధం లేదని టీడీపీ చెప్పుకొస్తుంది. అయితే ఒక విషయాన్ని ఇక్కడ మనం చెప్పుకోవాలి. నిజానికి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ ట్విట్టర్ పేజీ కూడా హ్యాకింగ్కి గురైంది. నారా లోకేష్ అఫీషియల్ పేజ్ కూడా హ్యాకింగ్కి గురైంది. మరి దానికి వైసీపీ బాధ్యత వహిస్తుందా? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగింది. టీడీపీ పేజీలన్నీ హ్యాకింగ్కి గురైనాయి. టీడీపీ అఫీషియల్ పేజీలన్నీ కూడా హ్యాకింగ్కి గురైనాయి. అప్పుడు కూడా టీడీపీ అనుమానం పడింది వైసీపీ మీద. కానీ ఆ రోజుల్లో మెటాకి మెయిల్స్ పెట్టి మొత్తానికి వాళ్ళ పేజీలు వాళ్ళు పొందగలిగారు టీడీపీ వాళ్ళు. ఇప్పుడు అలాంటి ప్రయత్నం ఏదో వైసీపీ చేయాలి. తమ ఫేస్బుక్ పేజ్ ఎందుకు డిలీట్ అయిందో మెటా ద్వారా తెలుసుకోగలగాలి. అంతేగాని దీన్ని కూడా రాజకీయాలకి ముడిపెట్టడం, హ్యాకింగ్ చేసే వాళ్ళకి రాజకీయాలు ఏముంటుంది? గతంలో టీడీపీ పేజీలని హ్యాకింగ్ చేశారు, ఇప్పుడు వైసీపీ ఫేస్బుక్ పేజీని హ్యాకింగ్ చేశారు. ఏదైనా లక్షలాది మంది ఫాలోవర్స్ ఉంటారు కాబట్టి దీన్ని హ్యాకింగ్ చేసి ఇక్కడ వాళ్ళ కంటెంట్ని కనుక పెట్టుకోగలిగితే వాళ్ళకి డబ్బులు వస్తాయి అన్నటువంటి ఆశ హ్యాకర్స్కి ఉంటే ఉండొచ్చు కాక. హ్యాకింగ్ చేసే వాళ్ళ వల్ల చాలా పార్టీలకి సోషల్ మీడియా పేజీల విషయంలో నష్టం జరిగింది. ఇది వైసీపీకి జరిగిన నష్టం మొదటిది కాదు, చివరిది కాదు. వైసీపీకి మాత్రమే జరగలే. ఈ దేశంలో చాలా రాజకీయ పార్టీల పేజీలు, చాలామంది వ్యక్తుల పేజీలు, చాలామంది ప్రముఖులకు సంబంధించినటువంటి ట్విట్టర్, ఫేస్బుక్ అకౌంట్స్ చాలా హ్యాకింగ్ గురయ్యాయి, చాలా డిలీట్ అయిపోయాయి. ఇది దీంట్లో మన వైసీపీ రాజకీయాలు ఎత్తుక్కోవటం వాళ్ళకే వదిలేద్దాం. Please do like, share and subscribe this channel.